ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాము. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో యేసు శాస్త్రులను మరియు పరిసయ్యులను హెచ్చరిస్తూ పలికిన మాటలను గూర్చి మరియు యేసు యెరూషలేమును చూసి విలపించిన విషయాలను గూర్చి చర్చించబోతున్నాము. ఇక ఆ విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయము ప్రభువైన యేసుకు మరియు మత పెద్దలకు మధ్య జరిగిన ఘర్షణను ముగిస్తుంది. ఆయన జన సమూహములను వారి గురించి హెచ్చరించి ఆ తర్వాత మత పెద్దలను స్పష్టమైన మాటలతో ఖండిస్తాడు. మన ప్రభు పెదవుల నుండి వెలువడిన మాటల్లో ఇంతకంటే తీవ్రమైనవి మరేవి లేవు. అది కనికరం లేని ఖండనగా ఉంటున్నది. మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే అది మీ ఆత్మను కూడా భయభ్రాంతులకు గురి చేసేదిగా ఉంటున్నది. యేసు తన శత్రువుల కోటగా పరిగణించబడినటువంటి దేవాలయంలోనే పరిసయ్యులను బహిరంగంగా ఖండించినట్లు చూస్తాం. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. ఈ మత నాయకులు అధికార స్థానంలో ఉండి పాత నిబంధన గ్రంథాలను తమ నియంత్రణలో ఉంచుకున్నారు. తమకు ఎటువంటి హక్కు లేని దానిని వారు అక్రమంగా ఆక్రమించుకున్నారు. నేడు సంఘాల్లోని నాయకులు ఏ స్థానాన్ని అయితే కలిగి ఉన్నారో దాదాపు అదే స్థానాన్ని వారు అప్పట్లోనే కలిగి ఉండేవారు. సత్యాన్ని వ్యాఖ్యానించడం కోసము ప్రజలు వారి వైపే చూస్తుండేవారు. ఇక 3వ వచనాన్ని మనం గమనిద్దాం. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఇక్కడ ప్రభువు ప్రజలతో లేఖనాలు బోధించినట్లుగా చేయండి, కానీ శాస్త్రులు మరియు పరిసయ్యుల క్రియలను అనుసరించవద్దు, ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని అనుసరించడం లేదని చెప్పాడు. ఇక మత అధికారుల గురించి ఆయన చెప్పబోతున్న విచారకరమైన విషయాన్ని 4 నుండి 7 వచనాల్లో మనం గమనిస్తాం. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనులరు. మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ప్రియులరా, ఈ మనుషులు బిరుదులు గుర్తింపు పొందడానికి ఎంతో ఇష్టపడేవారు. వారు తమను ఇతర ప్రజల నుండి వేరు చేసి వారి ఉన్నత స్థానానికి దృష్టిని ఆకర్షించే కొన్ని మతపరమైన దుస్తులు మరియు అలవాట్లను ధరించడానికి ఇష్టపడేవారు. అయితే మన ప్రభువు వీటినన్నిటినీ ఖండిస్తున్నాడు. ఇక 8వ వచనాన్ని గమనిద్దాం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. మరియు సంఘంలో సంఘ కాపరికి కొంత గౌరవం మరియు ఘనత ఇవ్వబడుతుంది, కానీ మిగతా అన్ని విషయాల్లో అతడు మరెవరికంటే కూడా భిన్నమైన వాడు కాదు. అతడు మీ సహోదరుల్లో ఒకడు మాత్రమే. ఇక 23వ అధ్యాయము 9-10 వచనాలను మనం గమనిద్దాం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. తండ్రి అంటే జీవమును కలగజేయవాడు. ఆత్మీయ విషయాల్లో ఒక వ్యక్తిని తండ్రి అని పిలవడం అంటే ఆత్మీయ జీవమును కలగజేసేవాడుగా అతనిని దేవుని స్థానంలో ఉంచడమే అవుతుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే దేవదూషణ అవుతుంది. జీవమును కలగజేయవాడు తండ్రి అయిన దేవుడు మాత్రమే. గురువు అంటే అధికార స్థానంలో ఉన్నవాడు. నేటి సంఘానికి అధిపతిగా
అధికార స్థానంలో ఉన్న వ్యక్తి క్రీస్తే అయి ఉంటున్నాడు. ఇక 11, 12 వచనాలను మనం గమనిద్దాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఒకవేళ మీరు గొప్పవారు కావాలనుకుంటే అందరికీ పరిచారకులుగా ఉండండి. ఇక్కడ మనము సౌమ్యుడైన యేసు దేవుని వాక్యం మొత్తంలోనే అత్యంత కఠినమైన భాషను ఉపయోగించడాన్ని చూస్తాం. పాత నిబంధనలోని ఏ ప్రవక్త కూడా పాపాన్ని ప్రభువైన యేసు ఖండించినంతగా ఖండించలేదు. ఈ వాక్య భాగము ఒకానొక ఉదారవాద బోధకుడి దృష్టికి తీసుకురాబడింది. అతడు ఎప్పుడు బైబిల్ చదవలేదేమో, అది బైబిల్లో ఉందని కూడా అతనికి తెలియదు. మన నేటి దినాల్లో ప్రభువైన యేసు నిజంగా ఎవరు అనే దాని గురించి ఒక అపార్థం ఉంటుంది. ఈ ఉదారవాదము అనేది యేసు మాట్లాడినదంతా కూడా ప్రేమ గురించి మాత్రమే అనే అభిప్రాయాన్ని ఇస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితము ఒక నిరసన ప్రదర్శనలో ప్రదర్శించిన బ్యానర్లలో ఒకదానిపై యేసు కావాలి, సంఘము వద్దు అనే నినాదము రాసి ఉంది. అయితే ఒక ప్రజానాయకుడు ఈ విషయాలని చాలా ప్రముఖంగా ప్రస్తావిస్తూ సంఘము సమాజానికి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని, ఈ తరము వారు యేసును కోరుకుంటున్నారే తప్ప ప్రస్తుతము ఉన్న రూపంలో ఉన్న సంఘాన్ని మాత్రము వారు కోరుకోవడం లేదని వాదించాడు. నిజమే, సాధారణంగా సంఘము లేదా చర్చి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను. అయితే అసలైన సమస్య ఏమిటంటే యేసు అసలు ఎవరనే విషయాన్ని వారు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఉదారవాదులు అనుకునే ఆ ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, ఆయన పాపులను ప్రేమిస్తాడు మరియు పాపుల కోసం మరణించాడు అనేది నిజమే. అయినప్పటికీ ఆయన పాపులను తీర్పు కూడా తీరుస్తాడు. మనము ఆయనను గురించి సరి అయిన దృక్పథాన్ని కలిగి ఉండాలి. మన నేటి రోజుల్లో తప్పుగా అర్థం చేసుకోబడిన వ్యక్తి ఆయనే. ప్రభువైన యేసును గురించిన సగటు భావన కూడా బైబిల్ ప్రకారం లేదు. ఉదాహరణకు నేను ఒక ఉదారవాద బోధకుడిని ఇలా అడిగాను, మీరు విశ్వసించే యేసు కన్యకు జన్మించాడా? అతడు సూటిగా లేదు అని చెప్పాడు. మరలా ఆయన లోక పాపముల కొరకు శిలువ మీద మరణించాడా అని అతన్ని అడిగితే లేదు అని అన్నాడు. అదేవిధంగా ఆయన శారీరకంగా సమాధి నుండి లేచాడా అని అడగ్గా లేదు అని సమాధానం ఇచ్చాడు. ఇంతకీ అలాంటి యేసు ఎలా పుట్టుకొచ్చాడో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మొదటి శతాబ్దంలో జీవించిన ఆ యేసు గురించి అటువంటి సమాచారాన్ని ఇచ్చే ఏ ఆధారాలు లేవు. మన వద్ద ఉన్న ఏకైక పత్రాలు ఉన్నాయంటే అది కన్యకు జన్మించిన యేసు, అద్భుతాలు చేసిన యేసు, లోక పాపముల కొరకు మరణించిన యేసు, మరణము నుండి తిరిగి లేచిన యేసు, పరలోకానికి ఆరోహణమైన యేసు మరియు న్యాయాధిపతిగా ఈ భూమికి తిరిగి రాబోతున్న యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే చెప్తున్నాయి. నా ప్రియ స్నేహితుడా, ఈ యేసు నేడు సాధారణంగా తెలియబడలేదు. అయినప్పటికీ ఆయన మాత్రమే ఇప్పటి వరకు జీవించిన ఏకైక యేసుక్రీస్తు. మరొక యేసు అనేవాడు ఊహల్లో నుండి వచ్చిన కల్పితమైన వాడు. ఇప్పుడు ఆయన శాస్త్రులు మరియు పరిశీలపై వేదనతో నిండిన మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయో వినండి. ఇది బలమైన భాష. 13, 14 వచనాలను మనం గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యంను మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ప్రభు ఈ భాగంలో అయ్యో అనే పదాన్ని 8 సార్లు ఉపయోగిస్తాడు మరియు శాస్త్రులు పరిసయ్యులను 7 సార్లు కపట వేషధారులని పిలుస్తాడు. వారు తమ తప్పుడు నాయకత్వంతో పరలోకానికి దారిని మూసివేస్తున్నారని ఆయన వారి మీద నిందారోపణ చేస్తున్నాడు. వారు తమ తప్పుడు నాయకత్వంతో పరలోకానికి దారిని మూసివేస్తున్నారని ఆయన వారిని నిందిస్తున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే ఈ మనుషులు చాలా దీర్ఘ ప్రార్థనలు చేశారు, కానీ వారి వ్యాపార వ్యవహారాల్లో వారు క్రూరులుగా మరియు కుటిలంగా ఉండేవారు. ఇక 15వ వచనాన్ని మనం గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు
అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. వారు బయటికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వడంలో గొప్పవారు, కానీ వారు ఎవ్వరిని దేవుని వద్దకు తీసుకురావడం లేదు. వారి మతములో కలుపుకున్న వారిలో ఎవ్వరు నిజంగా క్రొత్తగా జన్మించలేదు. ఇక 16వ వచనాన్ని గమనిద్దాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అంటే అతని ప్రమాణము కట్లతో కట్టివేస్తుంది. ఇక 17, 18 వచనాలను గమనిద్దాం. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అంటే అతడు తన ప్రమాణాన్ని నెరవేర్చడంలో విఫలమైతే అతడు అపరాధి. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయము 19 నుండి 22 వచనాలను గమనిద్దాం. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటిని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ప్రియులారా, పరిసయ్యులు బోధిస్తున్నదేమనగా, మీరు దేవాలయము మీద కానీ బలిపీఠం మీద కానీ ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మీకు లేదు. కానీ మీరు దేవాలయంలోని బంగారం మీద కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణ మీద కానీ ప్రమాణం చేస్తే ఆ ప్రమాణము కట్టుబడి ఉండవలసిందిగా ఉండేది. వాస్తవానికి వారు అనవసరమైన సూక్ష్మ విషయాలను పట్టుకుంటున్నారు. మరియు వాటిని ఉపయోగించాల్సిన ఆధ్యాత్మిక ప్రయోజనం కంటే భౌతిక సంబంధమైన విషయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు మన ప్రభువు యొక్క బలమైన దోషారోపణ విందాం. 23వ వచనాన్ని గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. పుదీనా, సోపు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే తమ చిన్న మొక్కల్లో 10వ వంతు చెల్లించడంలో వారు చాలా క్షుణ్ణంగా ఉన్నారు. ప్రియులారా, ఈ మతాధికారులు పుదీనా మొక్కలను కొలిచి దానిలో కూడా 10వ వంతు ప్రభువుకు ఇవ్వడానికి తీసుకురావడం మీరు ఊహించండి. వారు ఆ చిన్న విషయాల గురించి కూడా చాలా కఠినంగా ఉండేవారు. కానీ మన ప్రభువు ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను విడిచిపెట్టితిరి అని చెప్పాడు. మరియు ఆ ప్రధానమైన విషయాలే ఈ మనుషులను క్రీస్తు వ్యక్తిత్వం వద్దకు తీసుకువెళ్ళేవి. ఇక 24వ వచనాన్ని మనం గమనిద్దాం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ప్రియులారా, ఈ వచనము హాస్యభరితంగా ఉందని మీరు అనుకుంటున్నారా? నేనైతే అలాగే అనుకుంటున్నాను. మరియు యేసు ఇది చెప్పినప్పుడు నేను అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా నవ్వేవాడిని. ప్రభువు దీనిని ఒక గంభీరమైన రీతిలో చెప్పాడు. కానీ జన సమూహంలో చాలామంది నవ్వారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ముఖ్యంగా పాత మతాధికారులను తెలిసిన వారు అలా చేసి ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలను చాలా ఎక్కువగా చేసే ఎందరో ప్రజలు ఉంటున్నారు. ఉదాహరణకు లిప్స్టిక్ వాడకం గురించి వాదించే ఒక స్త్రీ ఉండేది. ఆ వాడకము అది భయంకరమైనదని ఆమె భావించేది. అయినప్పటికీ అందరిలోకెల్లా ఆమెకు చాలా క్రూరమైన నాలుక ఉండేది. అది చెడ్డదని ఆమె అనుకోలేదు. కానీ ఇక్కడ లిప్స్టిక్ మాత్రమే భయంకరమైనది అని అనుకునేది. స్పష్టంగా చెప్పాలంటే ఈ నాలుక చివరన ఉన్న చాడీలు చెప్పడం అనే రంగు ముఖ్యంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నల్లపరచడానికి ఉపయోగించడం అనేది
పెదవుల మీద కనబడే కొంచెం రంగు కంటే కూడా చాలా ఘోరమైనది. ప్రజలు దోమ లేకుండానట్లు వడియగట్టి వంటెను ఎలా మింగగలరనేది ఆశ్చర్యంగా ఉంది. ఇక 25వ వచనాన్ని మనం గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. వేదనతో నిండిన ఈ 5వ మాట పరిసయ్యులు బాహ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని చిత్రీకరిస్తుంది. ఇది గిన్నె మరియు పల్లెము వెలుపలిని శుద్ధి చేసుకోవడంలో తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నటువంటి నేటి సగటు సంఘం యొక్క చిత్రం. వారు అన్ని కార్యక్రమాల గుండా వెళ్తారు. వారు ఉత్తమమైన పరికరాలను కలిగి ఉండాలనుకుంటారు. వారు బయట చాలా మంచిగా మరియు భక్తిగా మాట్లాడతారు. కానీ లోపలున్న వారి పాపంను ఏమాత్రము పట్టించుకోరు. చాలా సందర్భాల్లో వారు పాపం అనే పదాన్ని కూడా ఇష్టపడరు. కానీ వారి వెలుపలి కార్యక్రమాలు వారి లోపలి కల్మషాన్ని శుభ్రపరచలేవు. పరిసయ్యులు వాస్తవికతకు బదులుగా, సాంప్రదాయాన్ని, విశ్వాసానికి బదులుగా, బాహ్య ఆచారాలను, దేవునికి బదులుగా ఈ పద్ధతులను మార్చివేశారు. 26వ వచనాన్ని మనం గమనిద్దాం. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. దయచేసి ఆయనను తప్పుగా అర్థం చేసుకోకండి. వెలుపల శుభ్రంగా ఉండకూడదని ఆయన చెప్పడం లేదు. కానీ లోపల మురికిగా మరియు బయట శుద్ధిగా ఉంచినప్పుడు మీరు తప్పుడు అభిప్రాయాన్ని కనపరుస్తున్నారు. శుద్ధి ప్రారంభించవలసిన స్థలము వాస్తవానికి లోపల. ఇక 27వ వచనాన్ని మనం గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. నాకు ఇది మన ప్రభువు ఉపయోగించిన అత్యంత భయంకరమైన అలంకార ప్రయోగం అని చెప్పాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వెలుపల శుభ్రంగా మరియు లోపల మురికిగా ఉన్న గిన్నె మరియు పల్లెము నేటి సగటు సంఘాన్ని చిత్రీకరిస్తుంది. కానీ సమాధి యొక్క ఈ ఉపమానము సంఘానికి వెళ్ళే సగటు వ్యక్తిని చిత్రీకరిస్తుందని, అనగా బయట అందముగా కానీ లోపల వారు అతిక్రమముల యందు, పాపముల యందు చనిపోయిన వారుగా ఉన్నారని నేను భయపడుతున్నాను. వారు భయభక్తులు అనబడే పైరూపాన్ని కలిగి ఉంటారు. కానీ క్రీస్తులో క్రొత్త సృష్టిగా చేయడానికి దాని శక్తిని తిరస్కరించేవారుగా ఉంటున్నారు. నా ప్రియ స్నేహితుడా, అది మీకు సంభవించే వరకు మీ సంఘ సభ్యత్వము శూన్యమైనది మరియు నిరర్ధకమైనది. అది కపటత్వమే తప్ప మరేమీ కాదు. నేటి ప్రపంచ జనాభాలో సుమారు 35% జనాభా ఏదో సంఘములో సభ్యులు అని నేను చదివినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో జనసమూహంలో చాలామంది త్రాగుతూ, దూషణలు మాట్లాడుతూ, చెడ్డ కథలు చెప్పుకోవడం చూసినప్పుడు ఆశ్చర్యము కలగక మానదు. అంటే మన చుట్టూ చాలామంది పాలరాతి సమాధులు, అతిక్రమముల యందు, పాపముల యందు చనిపోయిన వారు తిరుగుతున్నారని అర్థం. ఇక 28వ వచనాన్ని మనం గమనిద్దాం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపరుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఆయన మతాధికారులను ఎంతగానో ఖండిస్తున్నాడు. వాస్తవానికంటే వారు ఇతరుల కంటే ఎక్కువగా ఖండించబడవలసిన వారు. నా ప్రియ స్నేహితుడా, మీ సమాజంలో వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించే సంఘము మరియు ఆ గ్రంథాన్ని నమ్మి దానిని బోధించడానికి ప్రయత్నించే ఒక బోధకుడు ఉంటే గనక దయచేసి ఈ రోజుల్లో అతనితో కలిసి నిలబడండి. అతనికి మీరు అవసరం మరియు మీకు అతడు అవసరం. దేవుని వాక్యాన్ని విశ్వసించే మరియు దాని ప్రకారం జీవించే మనుషులు మనకు నేడు ఎంతగానో అవసరం. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుండి 32 వచనాలను గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. ప్రియులారా, మన కాలంలో మనము కూడా అదే పని చేస్తున్నాం.
దేవుని గొప్ప వ్యక్తులు, బోధకులు, స్వార్థికులు, మిషనరీలు వారి తరాలచే ఖండించబడ్డారు మరియు అపహసించబడ్డారు. కానీ వారు నేడు గౌరవించబడుతున్నారు. అనేక దైవ సేవకులు మరియు ఇతరుల విషయంలో ఇది నిజం. మన ప్రభువుకు మానవ స్వభావం ఖచ్చితంగా తెలుసు, అది ఏమీ మారలేదు. మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించువారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. గత కాలంలోని ప్రవక్తలను గౌరవిస్తున్న ఈ మతాధికారులు త్వరలోనే తమతో మాట్లాడుతున్న దేవుని కుమారుణ్ణి సిలువ వేయడానికి రోమా ప్రభుత్వాన్ని బలవంతం చేస్తారు. ఇక ఈ మాట మీ ఆత్మను పాలిపోయేలాగా చేస్తుందని భావిస్తున్నాను. 33వ వచనాన్ని మనం గమనిద్దాం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. దానికంటే బలమైన భాషను మీరు ఊహించగలరా? వారిని సర్ప సంతానమని పిలవడంలో ఆయన అర్థం ఏమిటంటే వారు అడవి పాముల సంతానం. ఇది మానవుని సార్వత్రిక సోదరత్వం మరియు దేవుని సార్వత్రిక పితృత్వము సిద్ధాంతానికి పెద్ద గొడ్డలి పెట్టువంటిది. మీరు యేసుక్రీస్తును తిరస్కరించినట్లయితే దేవుడు మిమ్మల్ని తన పిల్లలుగా చేర్చుకోడు. దేవుని పిల్లలవడానికి ఏకైక మార్గము క్రీస్తును స్వీకరించడమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రభువు మత్తయిలోని ఈ వచనాల్లో కఠినమైన పదాల్లో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రస్తుత సమయపు ఉదారవాద మనస్తత్వం గల చాలామందికి కొంచెం బలంగానే వడ్డిస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమించినందున మీ పాపాల కోసము చనిపోవడానికి భూమికి వచ్చాడు. కానీ మీరు ఆయనను తిరస్కరిస్తే ఆయన మీ న్యాయాధిపతి అవుతాడు. ఇక 34, 35 వచనాలను మనం గమనిద్దాం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఆ కాలంలో జకర్య హత్య ఇటీవలే జరిగిన ఒక సంఘటనగా ఉండింది. మన ప్రభువు హేబెలు హత్యతో ప్రారంభించి వారిని ఆ క్షణం వరకు తీసుకుని వస్తున్నాడు. నీతిమంతులను నాశనం చేసినందుకు దేవుడు ఇశ్రాయేలును తీర్పు తీరుస్తాడని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చివరికి రక్షించబడతారు అనే మన ప్రస్తుత తత్వజ్ఞానానికి వ్యతిరేకంగా చెప్పాడు. వారు రక్షింపబడరని ఆయన చెప్పాడు. ఇక 36వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన క్రీస్తు శకము 70వ సంవత్సరంలోని యెరూషలేము నాశనాన్ని సూచిస్తున్నాడు. ఆయన తర్వాత ఏమి చేయబోతున్నాడో చూద్దాం. ఈ బలమైన దోషారోపణ చేసిన ఈయన ఇప్పుడు యెరూషలేము కొరకు విలపిస్తున్నాడు. 37, 38 వచనాలను మనం గమనిద్దాం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. యెరూషలేము ఆయనను విజయోత్సవంతో ప్రవేశించడంలో తిరస్కరించింది. ఆయన యెరూషలేమును తిరస్కరించాడు, కానీ ఇప్పుడు ఆయన ఈ పట్టణం కోసము విలపిస్తున్నాడు. అవును, ఆయన వారిని ఖండించాడు, కానీ ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కూడా. మరియు రాబోయే తీర్పును తెలిసి ఆయన విలపిస్తున్నాడు. డిఎల్ మూడీ గారి కాలంలో ఒక మాట ప్రచారంలో ఉండేది. నరకం గురించి బోధించడానికి ఆయనే ఏకైక అర్హుడు. ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని ఎంతో కరుణతో బోధించేవాడు. నిజమే, మన ప్రభువు కూడా ఆ శాప వాక్కులను హృదయము ద్రవిస్తూనే పలికాడు. అదేవిధంగా పాత నిబంధనలో ఇర్మియా అత్యంత తీవ్రమైన ఖండన చేసినప్పటికీ
దాని గురించి కన్నీరు కార్చాడు. కాబట్టి కొంతమంది ప్రజలు యేసు ఇర్మియా అని భావించారని మీకు గుర్తుండే ఉంటుంది. ఈనాడు మనము వ్యక్తిగతంగా కదిలించబడితే తప్ప ఖండనలు చేయకూడదని నా అభిప్రాయం. ఇక 39వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మతాధికారులు మాత్రమే కాదు, ఆయన శిష్యులు కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది వారికి విచిత్రమైన పరిణామంగా అనిపించింది. ఆయన యెరూషలేమును రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని స్థాపిస్తాడని వారు ఆశించారు. కానీ ఇప్పుడు ఆయన వారి ఇల్లు శూన్యముగా వదలబడుతుందని మరియు ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడు గాక అని వారు చెప్పే వరకు ఆయనను మళ్ళీ చూడరని చెప్పాడు. మీరు చూసినట్లయితే ఈ సమయంలో ఆయన శిలువ మార్గంలో ఉన్నప్పటికీ ఆయన వారికి తాను తిరిగి వస్తాననే భరోసా ఇస్తున్నాడు. మరియు అది ఆయన యొక్క విజయోత్సవ ప్రవేశం అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే ఆ రాజ్యము ఇప్పుడు వాయిదా పడబోతుంది. ఈ బోధనను వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు. కానీ అలా వ్యతిరేకించాలంటే వారు మన ప్రభు వాక్యాలను వ్యతిరేకించాల్సి వస్తుంది. ఈ సమయంలో తాను భూమిపై రాజ్యాన్ని స్థాపించనని, అయితే దానిని స్థాపించడానికి తాను తిరిగి వస్తానని యేసు తన శిష్యులకు తెలియజేశాడు. అంటే ఆ రాజ్యము వాయిదా పడినట్లే కదా. ఈ వాయిదా అనే ఆలోచన చూసి అపోస్తులు ఆశ్చర్యానికి, నిరాశకు గురయ్యారు. అందుకే వారు 3 ప్రశ్నలతో ఆయన వద్దకు వచ్చారు. ఆ ప్రశ్నలను మనము తర్వాతి అధ్యాయంలో చూడబోతున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. పరిసయ్యుల 10వ వంతు చెల్లింపులను గురించి యేసు వారిని ఎందుకు ఖండించాడు? పరిసయ్యుల 10వ వంతు చెల్లింపులను గురించి యేసు వారిని ఎందుకు ఖండించాడు? 1. తక్కువ సుగంధ ద్రవ్యాలను ఇచ్చారు కాబట్టి. 2. న్యాయం, కనికరం విడిచారు కాబట్టి. 3. పేదలకు సహాయం చేయలేదు కాబట్టి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.